రాత్రులు నిద్రపోనివ్వని అప్పు. రాము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతనికి తన పేదరికాన్ని జయించాలని గట్టి కోరిక. కానీ జీవితాన్ని ముందుకు నడిపించడానికి డబ్బు అవసరమని అతనికి బాగా అర్థమయ్యింది. అప్పు తీసుకోవడం కొత్త కాదు రాముకి. ఒక్కసారి బిజినెస్ ప్రారంభిస్తే డబ్బు వర్షంలా కురుస్తుంది అనుకుంటూ బెదరకుండా పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఒక చిన్న దుకాణం మొదలుపెట్టి గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో తెరిచాడు. అయితే మొదటి నెలలోనే దుకాణం ఖర్చులు తీరక రెండవ నెలలో మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పుల ఊబిలో పడిపోవడం మొదలయ్యింది. కానీ రాము మనసు ఇంకా ఆగలేదు. మరోసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని తన స్నేహితుల దగ్గర కూడా డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు. రాత్రిళ్ళు రాముకు తలలో ఒకటే ఆలోచన, ఈ రుణాలు ఎప్పుడు తీరుస్తానో. ఒక రాత్రి రాము నిద్రలేని రాత్రిని గడిపి లేవగానే ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. నాకు నిజంగా అవసరమా అంత పెద్ద కోరిక? చిన్నగా మొదలుపెట్టి నా కాళ్ళపై నిలబడలేనా అనే ఆలోచన మిగిలింది. తన తల్లిదండ్రులు, స్నేహితులు అతని ఎదుట వచ్చినప్పుడు తలదించుకొని ఉండాల్సిన పరిస్థితి అవసరమా అని రాముకి చాలా బాధ కలిగింది. రాము మరుసటి రోజు నుండి జీవితంలో పెద్ద మార్పును తీసుకువచ్చాడు. దుకాణం మూసి చిన్న ఉద్యోగం మొదలుపెట్టి చిన్న మొత్తాలు దాచడం ప్రారంభించాడు. చాలా ఏళ్ల తర్వాత రాము అప్పులన్నింటినీ తీర్చాడు. తల్లిదండ్రులు, మిత్రుల దగ్గర తిరిగి నిండుగా నవ్వుతూ గౌరవంగా తలెత్తుకుని తిరిగాడు. ఆ రోజు రాము తన సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియో చేశాడు. మీ అవసరాల కోసం మాత్రమే అప్పు తీసుకోండి, కానీ వాటిని నెరవేర్చడానికి ఆలోచన చాలా చిన్నదిగా ఉండాలి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్షల మంది యువత ఆ వీడియో చూసి స్ఫూర్తి పొందారు. పెద్ద కలలు ఉన్న చిన్న అడుగులతోనే విజయానికి చేరుకోవచ్చు. అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అది రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది, పగలు తలదించుకునేలా చేస్తుంది. అప్పు లేని జీవితం మనల్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీ నిర్ణయం ఏమిటి?